హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సురేంద్రాని. ముందుగా అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి. అందరి ఫ్రెండ్స్కి కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అయితే మనకి ఈరోజు ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక టాపిక్ని మనం ఎంచుకొని కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చెప్పుకుందాం. అయితే ఇది చెప్పడానికి గల కారణం ఏంటంటే, నాకు ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ కాల్ చేశారనమాట. సార్, ఇది నాకు సైన్స్ అండ్ టెక్నాలజీలో అవసరం లేదు కదా అని చెప్పేసి ఫోన్ చేయడం జరిగింది. కాదు అన్నా, ఇది అవసరమే. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి బాగా ఉపయోగపడుతుంది. కంపల్సరీగా ఇలాంటి వాటి మీదే మనం ఫోకస్ చేయాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఏం చెప్పానంటే, యాక్చువల్గా వాళ్ళు అడిగింది మనకి ఇక్కడ, సార్ ఇటీవల మనకి విడుదలైనటువంటి కేంద్ర సహాయ మంత్రి, మనకి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు విడుదల చేశారు. ఆ యొక్క రిపోర్ట్ అనేది మనకి అవసరమన్నా సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అడిగారు. అది నేనన్నాను, అది అవసరమే, మ్యాక్సిమం అవసరం. కానీ వాళ్ళ వాదన ఏంటంటే, సార్ ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది రాదేమో కదా అని చెప్పేసి అన్నా. అది ఏంటి అని అనుకున్నట్లయితే, మనకు ఇప్పుడు మనకి ఈ యొక్క సైబర్ నేరాలు ఏవైతే ఉన్నాయో, ఈ సైబర్ నేరాల గురించి గణాంకాలు విడుదల చేయడం జరిగిందండి. ఈ యొక్క పార్లమెంట్లో మనకి ఈ యొక్క ఏదైతే లోక్సభ ఉందో, లోక్సభలో ఈ కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిత్వ శాఖ వర్యులు పంకజ్ చౌదరి గారు గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి సైబర్ మోసాల గురించి వెల్లడించడం అనేది జరిగిందండి. ఇది మనకి ఫస్ట్ టాపిక్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీలో 75 మార్కులకు ఉన్నటువంటి వాటిలో ఇప్పుడు 15 మార్క్స్ కానీ 20 మార్క్స్ కానీ వచ్చేటటువంటి మొదటి చాప్టర్ ఏదైతే ఉంటుందో, ఆ చాప్టర్లో ఇది ఒక భాగంగా ఉంచడం అనేది జరిగింది. ఏంటది? ఇక్కడ మనకి సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ అనేది ఉంచడం అనేది జరిగిందండి. అంతేకాకుండా మనకి దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇట్లో ఇంకా మెయిన్ టాపిక్ ఏమివ్వడం జరిగింది అంటే, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంది. అదేవిధంగా ఇక సైబర్ టెక్నాలజీ గురించి, సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో, ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ గురించి ఇవ్వడం కూడా జరిగిందనమాట. ఆ రెండింటిని ఆధారంగా చేసుకొని మనం ఈ యొక్క రిపోర్ట్ను ఒకసారి చూద్దాము. అయితే మనకు నిన్న ఈ యొక్క ఏదైతే లోక్సభ ఉందో, లోక్సభలో ఇక పంకజ్ చౌదరి గారు ఒక విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఏంటి అని అనుకున్నట్లయితే, ఇది మనకి 2019 నుంచి 2020 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరాల వరకు కూడా చూసుకున్నట్లయితే, మొత్తం మీద జరిగినటువంటి సైబర్ నేరాలు అనేవి చాలా ఎక్కువగా నమోదు చేసుకున్నాయని చెప్పడం జరిగిందండి. మొత్తం ఎన్ని చెప్పారండి అంటే, 44,599 సైబర్ నేరాలు అనేవి నమోదయ్యాయి అని చెప్పేసి లిఖితపూర్వకమైనటువంటి సమాధానాన్ని ఇవ్వడం అనేది జరిగిందండి. అందులో చూసుకున్నట్లయితే ఎంతవరకు ఈ యొక్క సైబర్ మోసాల ద్వారా దొంగిలించడం జరిగింది అమౌంట్ అనుకున్నట్లయితే, మొత్తం మీద 2,137 కోట్ల వరకు కూడా ఈ యొక్క సైబర్ మోసాలు అంటే మనకి బ్యాంక్ లావాదేవీలు, పిన్ నెంబర్ అడగడం, ఇక డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఏదైతే ఉంటుందో అటువంటి వాటి మీద ఇవి చాలా వరకు కూడా ఈ సైబర్ మోసగాళ్ళు ఎక్కువగా పసిగట్టి ఈ యొక్క 2,137 కోట్ల వరకు కూడా కొల్లగొట్టారని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అయితే వాటిలో రికవరీ చేసుకున్నటువంటి అమౌంట్ కూడా చెప్పారన్నమాట. 184 కోట్ల రూపాయలు మాత్రమే రికవరీ చేసుకున్నారు అని కూడా చెప్పడం జరిగిందండి. ఆర్థిక శాఖ ఎవరైతే ఉంటారో మనకి ఈ ఆర్థిక శాఖ సంబంధించినటువంటి స్టేట్ మినిస్టర్ పంకజ్ చౌదరి గారు తెలియజేశారు. అయితే అందులో అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే, మొట్టమొదటిసారిగా హర్యానా ఉందండి. హర్యానా తర్వాత కర్ణాటక, వాటి తర్వాత మహారాష్ట్ర, ఢిల్లీ, అదేవిధంగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్.
అనేవి ఈ రాష్ట్రాలు అనేవి అత్యధికంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అత్యల్పంగా చాలా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. మొత్తం 575 వరకు మాత్రమే ఈ యొక్క మోసాలు జరిగినాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఓన్లీ 23.46 కోట్లు మాత్రమే, అంటే 23,40,00,000 మాత్రమే ఈ యొక్క సైబర్ నేరగాళ్ళు దొంగిలించేటువంటి సొమ్ముగా మనకి ప్రకటించడం అనేది జరిగిందండి. ఓకే, అయితే మనకు ఈ సైబర్ దాడులకు సంబంధించినటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఆ టోల్ ఫ్రీ నెంబర్ చాలా ఇంపార్టెంట్. అంటే మీకు సంబంధించినటువంటి అమౌంట్ ఏదైనా సరే మనకి డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, అదేవిధంగా మనకి ఈ బ్యాంక్ లావాదేవీలు జరిగేటప్పుడు ఇటువంటి సైబర్ నేరాలు ఏవైనా సరే జరిగినాయి అని మీకు ఆలోచించినట్లయితే మనం 1990 అండి 1930 ఆ యొక్క నెంబర్కి మనం కాల్ చేసినట్లయితే అది సైబర్ క్రైమ్ సైబర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వారు తీసుకొని వారు మనకు తగిన సూచనలు సలహాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. వెంటనే రెస్పాండ్ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట. అయితే వీటిని నివారించడానికి కూడా ఒక సంస్థ ఉందన్నమాట మన ఇండియాలో. అదే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది. ఓకే, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఇదొకటి. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ 1930 ఇది చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా మనకి ఇక్కడ ఈ పోర్టల్ ఒకటి కూడా ఉంది, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అనేటటువంటి వెబ్సైట్ కూడా ఉంది. మనకి ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1930 అనేది కూడా మనం ప్రధానంగా ఇక్కడ వారు తెలియజేయడం అనేది జరిగిందండి. ఓకే, ఇది మన సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇక సైబర్ సెక్యూరిటీ అనేటువంటి లెసన్లో మనకి ఇది ఒక జాబితా ఇక రిపోర్ట్గా మనం గమనించుకోవాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీన్ని విస్మరించకూడదు ఇటువంటి వాటిని. ఓకే, ఇలాంటివే మన ప్రిలిమ్స్లో ఈ ఇండియన్ సొసైటీ చదవడంలో ఇటువంటి మిస్టేక్లు అనేవి జరిగింది. కాబట్టి ఇండియన్ సొసైటీ అనే కాదు యాక్చువల్గా ఈ ఏదైతే ఉందో ఈ జియోగ్రఫీలో కూడా కొన్ని చదవకపోవడం వలన మిస్టేక్స్ చేయడం జరిగిందండి. చాలామంది కూడా నష్టపోయారు కూడా. ఓకే, అయితే ఇదంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి. అయితే మనకి నిన్న జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్కి ఒక అవార్డు రావడం జరిగిందండి. ఆ యొక్క అవార్డుని మనం చూసుకున్నట్లయితే జీవన్ దాన్ అవార్డు అనేది మన ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది జరిగిందండి. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కమలా హ్యారిస్ గారు అనేవారు మనకు వార్తల్లో కూడా నిలవడం జరిగింది. ఇక్కడ అమెరికాలో సెప్టెంబర్ 3వ తేదీన జరిగేటటువంటి సెప్టెంబర్ 3 కాదు, యాక్చువల్గా నవంబర్ 5న జరిగేటటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అధ్యక్ష పదవి ఎలక్షన్కి సంబంధించి ఈ యొక్క డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా మనకి కమలా హ్యారిస్ గారిని ఇక్కడ మెంబర్గా పెట్టడం అనేది జరిగిందండి. అధ్యక్షుడు పోటీకి ఎంచుకోవడం అనేది జరిగింది. ఈవిడ మనకు ఈ యొక్క బ్రిటను, అదేవిధంగా మన ఇండియా, అదేవిధంగా ఆఫ్రికా సంతతికి చెందినటువంటి అమెరికన్ ఉమెన్ అండి. చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి మనకు ఈరోజు ప్రధానంగా వార్తల్లో నిలిచినటువంటి అంశాలుగా మనం భావించాలి. కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లింక్ చేసుకోండి. ఇంకోటి కరెంట్ అఫైర్స్, ఎకానమీ, ఇటువంటివన్నీ కూడా లింక్ చేసుకొని ఓకే మన యొక్క ప్రిపరేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్తూ మీరందరూ కూడా మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇంకా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసే వాళ్ళు ఇంకా స్పీడ్గా ఇంకా చదవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా వరకు చూస్తున్నారండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నా ఛానల్లో మీకు ఈ యొక్క లెసన్ మొత్తం కూడా నచ్చినట్లయితే మీ గ్రూప్స్లో పోస్ట్ చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.